ఇప్పుడే మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే మంత్రి పొంగులేటిని కలిశారనమాట. మంత్రి పొంగులేటికి గుచ్చం అందజేస్తున్న ట్రెసార్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులనమాట. రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి అంటూ మంత్రి పొంగులేటికి ట్రెస్సా విజ్ఞప్తి అయితే చేసింది. రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారన్నమాట. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ వారు అయితే సచివాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, ప్రతినిధులు రమణారెడ్డి, దాదేమియా తదితరులు ఆయన అయితే కలిసి వినతిపత్రం సమర్పించారు. 55 నుంచి 61 ఏళ్ళు పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు, విద్యార్హతల్లో వ్యత్యాసాలకు సంబంధించిన నమోదైన కేసుల పరిష్కారం, వివిధ శాఖలకు కేటాయింపులు పూర్తయిన పోస్టింగ్ ఇవ్వని వీఆర్ఏలకు న్యాయం, ఇతర శాఖల బదలాయించిన వారిని తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకురావడం తదితర సమస్యలను వివరించారు. త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో